ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః అండి. మనం ఇప్పటి వరకు 15 శ్లోకాలు నేర్చుకోవడం జరిగింది భావంతో కూడిన సాధనని. ఇవాళ 16వ శ్లోకం నుండి చూద్దాము. మనం నిన్న చెప్పుకున్నాం అమ్మవారి ముఖవర్ణన అంటే వాగ్భవ కూటం అయిపోయింది, తర్వాత కామేశ్వర కూటంలో ఉన్నాము అని కామేశ్వర కూటానికి సంబంధించిన వర్ణనను కొనసాగిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చేవి కూడా ఆ కామేశ్వర కూటం కిందకే వస్తాయన్నమాట. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ. వస్త్ర భాస్వత్, భా మహాప్రాణం అండి, భాసిల్లుతున్నా అని తెలుగులో కూడా వాడుతూ ఉంటాం కదా, అలాగా. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ. అమ్మవారి కటిభాగం అన్నమాట. మనం ఒక్కొక్క అవయవ వర్ణన చేసుకుంటూ ఒక్కొక్క అంగవర్ణన చేసుకుంటూ వస్తున్నప్పుడు అలా దిగువకు వచ్చినప్పుడు ఇక్కడ వస్త్ర భాస్వత్ కటీతటి కటిభాగం గురించి చెప్తున్నారు. అంటే అమ్మవారు కటిభాగంలో ధరించిన వస్త్రం గురించి. అరుణారుణ కౌసుంభ, మనం అరుణవర్ణం గురించి ప్రతిసారి కూడా మన ధ్యాన శ్లోకం నుంచి మొదలు పెట్టుకుంటే అమ్మవారి వర్ణన ఉద్భవం ఎక్కడ చూసుకున్నా కూడా అరుణవర్ణం గురించి వింటూనే వస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా అమ్మవారి వెలుగులు తేజస్సుల గురించి చెప్పినప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ కూడా అమ్మవారు కటిభాగంలో ధరించిన వస్త్రం రంగును కూడా అరుణవర్ణమే. అరుణారుణ కౌసుంభ, అరుణవర్ణంలో కూడా గొప్పదైనటువంటి వర్ణాన్ని కలిగిన వస్త్రాన్ని ధరించిన కటిభాగంతో విరాజిల్లుతూ ఉన్నది. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి, భాస్వత్ కటీతటి, చదివేది కూడా ఇక్కడ స్ప్లిట్ చేసి చెప్తున్నాను. వస్త్ర భాస్వత్ కటీతటి, అటువంటి వస్త్రాన్ని ధరించి ఉంది అని చెప్పుకున్నాం. అంటే ఈ అరుణవర్ణం అనేది కేవలం వస్త్రానికి సంబంధించింది అని అనుకోవడానికి లేదండి. ఈ జగత్తంతా వ్యాపిస్తున్నటువంటి తేజస్సుని ఇక్కడ వర్ణం రూపంలో మనకి ఉదాహరించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత లైన్ చూసుకున్నట్లయితే రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత. రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత, ఇది అమ్మవారు నడుముకి ధరించిన లేదా మొలకి ధరించిన ఆభరణం అండి. మనకి జనరల్ గా ఆడవాళ్ళకి ఆభరణం నడుము దగ్గర అనగానే వడ్డాణం అని మనం భావిస్తాం కాబట్టి అలాంటి ఒక ఆభరణం అని ఇక్కడ కూడా గ్రహిద్దాము. అది ఎలా ఉంది అంటే రత్నకింకిణి, రత్నాలతో పొదిగి ధ్వనిస్తున్నటువంటి రత్నాలు, అంటే మువ్వలు అంటాం కదా, అలాగే ఇక్కడ ఆవిడ నడుముకి ధరించిన ఆభరణంలో ఉన్న రత్నాల ద్వారా వస్తున్న ధ్వనిని కింకిణి అన్న శబ్దంతో మనకి స్ఫురింపజేస్తున్నారు. రత్న కింకిణికారమ్య రశనాదామ భూషిత, అటువంటి ఆభరణాన్ని ధరించి శోభిల్లుతున్నది అని చెప్పటం మనకి కథాపరమైన లేదా సాధారణమైన అర్థంగా తీసుకుంటే ఆ విధంగా పరిగణిస్తాం ఇక్కడ. కానీ మనం అలంకారప్రదమైన లేదా ఆకారప్రదమైన అర్థాన్ని మాత్రమే గ్రహించదలుచుకోవట్లేదు కాబట్టి దీన్ని ఇంకాస్త లోతైన విశ్లేషణని ఎలా చెప్తారు అంటే, మనం నిన్న కూడా తెలుసుకున్నాం అమ్మవారి కంఠంలో నుంచి ముఖం నుంచి వస్తున్న ధ్వనులు లేదా ఆభరణాలు, ఆవిడ మెడ నుంచి ధరించిన ఆభరణాలు అంటే అవి రకరకాల మంత్ర రూపాలకి ప్రతీకలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అంటే లలితా సహస్రనామంలో కావచ్చు ఎక్కడైనా మనకి అమ్మవారి ఆభరణాల గురించి వర్ణన వస్తుంది అంటే అవన్నీ కూడా మంత్రాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకంటే సర్వ మంత్ర రూపిణి ఆవిడే కాబట్టి ఆవిడ నుంచే
అన్ని ఉద్భవించాయి కాబట్టి అక్కడ ఆ మంత్ర రూపాన్ని గురించి మాత్రమే వర్ణనగా తీసుకోవాలి తప్ప వాటిని ఆభరణాలుగా మనం సాధారణమైన అర్థాన్ని తీసుకోకూడదు. ఇక్కడ కూడా రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత అంటే మనం ఇది ఏమని చెప్పుకున్నాం, నడుముకి ధరించిన ఆభరణం అని చెప్పుకున్నాం కదా. నడుముకి ధరించిన ఆభరణం అన్నప్పుడు మనం ఎప్పుడైతే కుండలిని గురించి గమనించినట్లయితే మూలాధారం నుంచి మొదలు పెడితే మనకి సహస్రారం వరకు 7 చక్రాలు ఉంటాయనేది మనకు తెలిసిన విషయం. కాబట్టి నడుము భాగం ఏదైతే ఉందో, ఎక్కడైతే ఆ ఆభరణం ధరించి ఉందని అనుకుంటున్నామో అది మణిపూరకం అండి. కాబట్టి అక్కడ నుంచే ధ్వనులన్నీ ఉద్భవిస్తాయి. కాబట్టి మంత్రం కూడా అక్కడి నుంచే పుడుతుంది. కాబట్టి ఎందుకంటే యోగాతో సంబంధం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఓంకార ధ్వని, లేదా ప్రాణాయామం చేసేవాళ్ళు, ఓంకారం చేసుకునే వాళ్ళు నిత్యం ఓంకారం ఎక్కడి నుంచి రావాలి అంటే నాభి నుంచి రావాలి సౌండ్లన్నీ అని చెప్తూ ఉంటారు కదా. సో అక్కడ మణిపూరం నుంచే ధ్వనులన్నీ ఉద్భవిస్తాయి. కాబట్టి అక్కడి నుంచే ఆ మంత్ర రూపం కూడా జపించడం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ రత్న కింకిణులు అంటే రత్నాలు చేస్తున్న సవడులు అంటే మంత్రధ్వనులు, మంత్రంలో నుంచి వస్తున్న శబ్దాలు అన్నమాట. ఆ మంత్రధ్వనులతో రమ్యముగా శోభాయమానంగా ఉన్నది, మంత్రధ్వనులతో అలంకరింపబడి ఉన్నది. ఎందుకంటే అమ్మవారి లలితమ్మ అమ్మవారి విద్యని శ్రీ విద్య అని మనకు తెలిసిన విషయం. శ్రీ విద్య ఎంత గొప్పదో, ఎంత విలువైనదో. శ్రీ విద్య అన్ని విద్యలకి మూలం. శ్రీ విద్యలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది, సాధన చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ మంత్రోచ్చారణకి ఉన్న ప్రాధాన్యత కూడా వాళ్ళందరికీ, మనందరికంటే ఎక్కువ తెలుస్తుంది శ్రీ విద్య ఉపాసకులకి. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దాని ఉద్దేశంలో ఇక్కడ మంత్రధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్న మంత్రాలు లేదా మంత్ర రూపాలు, మంత్రాక్షరాలు ఎలా అనుకుంటే అలా అవి చేస్తున్న సవ్వడులు ధ్వనులని కింకిణి అన్న శబ్దంతో వాటి యొక్క ధ్వనిని మనకి ఇక్కడ తెలియపరిచారనమాట. అలా రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత. భూషిత అంటే అలంకార ప్రాయమై ఉన్నది అని అర్థం వస్తుంది కదా. అది 16వ శ్లోకం. తర్వాత 17వ శ్లోకం చూసినట్లయితే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మార్దవోరుద్వయాన్విత, మార్దవము అంటే చాలా సున్నితమైన, సౌమ్యమైన, మృదువైన, ఇటువంటి అర్థాలన్నీ స్ఫురిస్తాయి. ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఉరుద్వయములు, ఉరువులు, అమ్మవారి ఉరువుల గురించి చెప్పటం. ఆ వర్ణన్ని ఎలా తీసుకొచ్చారు అంటే మనకి అర్థం తెలియడం కోసం వశిన్యాది వాగ్దేవతలు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. సౌభాగ్యవంతమైనటువంటి అమ్మవారి ఉరువుల మృదుత్వం లేదా మార్దవం కామేశ జ్ఞాత. కామేశుడు అంటే ఆ పరమేశ్వరుడికి తప్ప ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కూడా మనం నిన్న అనుకున్నట్లుగా కేవలం అంటే ప్రతి చోట శివశక్తి రూపాలని కలుపుతూ శివుడు శక్తి వేరువేరు కాదన్నది మాటి మాటికి మనకి తెలియపరుస్తూ చెప్పడమే వీరి యొక్క పరమార్థం. కాబట్టి ప్రతి చోట శివరూపానికి శక్తి రూపానికి సారూప్యతను గురించి మాత్రం, అంటే ఒకదానితో ఒకటి ఎలా ఇవి మిళితమై ఉన్నాయో, ఒకదానితో ఒకటికి లంకె ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకుంటే శివరూపాన్ని శక్తి రూపాన్ని వేరువేరుగా చూసే మనలాంటి వారికి కూడా బోధపడుతుంది. అలాంటి ఆలోచన మనలో కూడా మారుతుంది. ఎందుకు అంటే ఆయన అర్ధాంగి కాబట్టి, ఆయన భాగస్వామిని కాబట్టి మనకి చాలా చోట్ల కూడా మనం ఇది గమనిస్తాం. అయ్యవారి ఒడిలో అమ్మవారి కూర్చున్నట్టుగా కూడా చాలా చోట్ల మనకి విగ్రహాల్లోనూ ఫోటోల రూపంలోనూ గమనించి ఉంటాం. సో దాన్ని మనకి స్ఫురణలోకి తెస్తూ భార్యాభర్తల అనుబంధాన్ని మనకి తెలియపరుస్తూ కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. అమ్మవారి యొక్క ఉరువుల మృదుత్వం లేదా మార్దం ఆయనకి తప్ప ఇంకొకరికి తెలిసే అవకాశం లేదు కదా అని చెప్పటం మనం విగ్రహ రూపంలో అమ్మవారి వర్ణన తీసుకున్నప్పుడు అని అనుకున్నట్లయితే కనుక, అలా కాకుండా ఇక్కడ మనకి మన ముందు నుంచి అనుకున్నట్టు తాత్విక పరంగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామేశుడు అంటే పరమశివుడు అన్నప్పుడు శివాయ గురవే నమః, గురువు. మనకి ఇప్పటి వరకు వచ్చినది అంటే అమ్మవారి కటిభాగం వరకు వర్ణించినదంతా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు అంటే ఇది కూడా అందులోకే వస్తుంది, కామేశ కూటంలోకే వస్తుంది. కానీ కామేశ్వర కూటంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి చెప్పేది ఏమిటి అంటే పాదుకా విద్యకి సంబంధించిన గూఢమైన మంత్ర స్వరూపంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి అని కూడా చెప్తారు. అది కూడా శ్రీ విద్యలో ఒక భాగమేనట.
మనకి కాది విద్య హాది విద్య అని కూడా చెప్తారు కదా, అమ్మవారి పాదాల్లో నుంచి వచ్చాయి అని. వాటి యొక్క మూల రూపం పాదుకా విద్య. ఆ పాదుకా విద్యకు సంబంధించిన మంత్ర స్వరూపమైనటువంటి శ్లోకాలు ఇవి అని కూడా చెప్తారు. అంటే దానితో వీటిని పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు. ఆ విద్యను అభ్యసించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది అన్నదే నాకు బోధపడింది. అంతవరకే చెప్తున్నాను, నాకు వాటి గురించి తెలియదు కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇది అంటే కాలి భాగాన్ని, పాదుక అంటే పాదములు ఒక్కటే కాదు కదండి, పాదుకలకి మూలమైనటువంటి కాళ్ళు కూడా అందులోని భాగంగానే తీసుకోవాలి. కాబట్టి వాటికి అంటే పాదుకా విద్యని చెప్పడానికి, మనకి వివరించడానికి దానికి ముందు భాగాన్ని చెప్పటం కాబట్టి ఇవన్నీ కూడా పాదుకా విద్య కిందకే వస్తాయట. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అంటే ఇక్కడ దానికి పాదుకా విద్యకు సంబంధించిన అర్థం ఎలా తీసుకుంటారు అంటే, మంత్ర రూపంలో నిక్షిప్తమైనటువంటి మనం అనుకుంటాం కదా, గురుముఖత అనే కొన్ని నేర్చుకోవాలి, అప్పుడే దానికి విలువ గౌరవం చేకూరుతుంది, అప్పుడే మనకు అవి సరైన విధానంగా బోధపడతాయని. అలా అనుకున్నప్పుడు గురువులందరికీ కూడా ఆది గురువు మహేశ్వరుడు, ఎందుకంటే శివాయ గురువే నమః అని తీసుకున్నాం కాబట్టి ఆయన చేత చెప్పబడినటువంటి విద్యకి సంబంధించిన అర్థం వచ్చే విధంగా కూడా దీన్ని పరిగణించవచ్చు అన్నమాట. ఎక్కువ లోతైన భావాన్ని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి నేను ఇంతవరకే తీసుకొని చెప్తున్నాను. సో ఇక్కడ ఆ అర్థాన్ని కూడా, ఒక అర్థం మనకి విగ్రహ రూపాన్ని గురించి చెప్పినప్పుడు వచ్చేదైతే, ఇంకొక అర్థం మనం చెప్పుకున్నటువంటి పాదుకా విద్యలకి అభ్యసించే వాళ్ళ కోసం చెప్పే మంత్రరూప విధానం ఏదైతే ఉందో దానిని ఆయన బోధించినట్టుగా, అంటే గురువు బోధించినట్టుగా మనకు ఎలా చెప్పగలుగుతాం, మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? గురువు మనకు బోధిస్తే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు గురువుకు మించిన జ్ఞానం మనకు ఉండదు. కాబట్టి అటువంటి జ్ఞాన ప్రసాదిని ఆవిడైతే ఆయన కూడా గురువు కాబట్టి ఆయన ద్వారా బోధించబడినది తెలియపరచబడేటువంటి విద్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణ అన్నమాట. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? ప్లీజ్ మ్యూట్ అవ్వండి. తర్వాత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. జానువులు అంటే మోకాళ్ళండి, మోకాలి చెప్పాలనుకోవచ్చు. మాణిక్య మకుటాల ఆకారంలో ఉన్నాయి అంటే మాణిక్యాలతో పొదిగినటువంటి మకుటములు అంటే కిరీటములు అని తెలుసు కదా, అంటే పదునైన పైభాగం శిరస్సు భాగం కలిగినటువంటి కిరీటాలు కాకుండా నునుపుగా ఉన్నటువంటి కిరీటాలు అన్నమాట. జస్ట్ ఇలా కర్వుగా బంపొచ్చి ఉన్నటువంటి కిరీటాలు ఏవైనా తీసుకున్నట్లయితే అవి మాణిక్యాలతో పొదిగినటువంటి మకుటాల రూపంలో ఉన్న జానుద్వయ విరాజిత. అటువంటి ద్వయ అంటే రెండు అంకెలు సూచిస్తుందండి. ఉరుద్వయ అన్నా కూడా రెండు ఉరువులు, రెండు జానువులు ఉన్నాయి కాబట్టి వాటి రెండింటిని గురించి చెప్తున్నాము అని చెప్పడం కోసం ఒకేసారి ద్వయ అన్న పదాన్ని వాడడం జరిగింది. కాబట్టి మాణిక్య మకుటాకార, ఆ మకుటాల ఆకారంలో ఉన్నటువంటి రెండు జానువులతో విరాజిల్లుతున్న అమ్మవారు అని చెప్పడం అన్నమాట. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, ఇది ఇక్కడ అర్థం తీసుకోవచ్చు, సామాన్యమైన అర్థం కింద తీసుకున్నట్లయితే. తర్వాత 18వ శ్లోకంలో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక. జంఘికలు అంటే మన కాలి పిక్కలు, మజిల్ పార్ట్ ఉంటుంది కదా కింద, మోకాళ్ళ కింద, అవన్నమాట. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక, రెండు జంఘికలు కూడా వర్ణించడం జరిగిందనమాట. అవి ఎలా ఉన్నాయంటే అమ్ముల పొదుల్లా ఉన్నాయట, ఆ కాలి పిక్కల భాగాలు లేదా జంగములు అనుకుంటే గనక అవి రెండు. అంటే ఆ అమ్ముల పొదిలో ఉన్నవేంటి, మనం అమ్మవారి ధ్యానంలో కూడా తెలుసుకున్నాం కదా, అమ్మవారి విల్లును ధరించి ఉంది, 5 రకాలైనటువంటి బాణాలను ధరించి ఉంది అని చెప్పుకున్నాం. మరి అవన్నీ పెట్టే అమ్ముల పొదులు కావాలి కదా. అమ్మవారి కాళ్లే ఆ రూపంలో ఉన్నాయట, ఎర్రటి వర్ణంలో ఉంటూ. ఆ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక, ఆ అమ్ములు పెట్టుకునేటువంటి అమ్ముల పొదుల్లా ఉన్నాయన్న వర్ణన ఇందులో వస్తుంది. తర్వాత గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠ, కూర్మ అంటే మనకి తెలుసు తాబేలు, పృష్ఠ భాగం అంటే ఇది కింద పాదాల దగ్గరకు వచ్చేసింది అనమాట. పాదుకా విద్య లేదా అమ్మవారి పాదాలు రెండు కూడా కాది విద్య హాది విద్యకి ప్రతిరూపాలుగా భావించి అక్కడ నుండే వర్ణన మొదలవుతుంది అని చెప్తారు పాదుకా విద్యకు సంబంధించిన సాధనలో. కాబట్టి ఇక్కడ అమ్మవారి పాదాలను ఎలా వర్ణిస్తున్నారు అంటే, పృష్ఠభాగం అంటే పాదాల పై భాగం ఏదైతే ఉంటుందో అది కూర్మం రూపంలో ఉందట. అంటే
కూర్మంలాగా లక్షణాలు లేవు, అంటే అంత గట్టిగా లేదు. చూడడానికి అలా ఉబ్బెత్తుగా ఉండి, కొంచెం ఇట్లా ఉబ్బెత్తుగా ఉండి, అలా వంపు తిరిగి ఉండి, కూర్మ రూపాన్ని స్ఫురించే విధంగా ఉన్నాయట అమ్మవారి పాదాలు. గూఢగుల్ఫ అంటే ఆ పాదాలు అలా ఎందుకున్నాయి అంటే అక్కడ కూడా గూఢంగా ఈ విద్యను అందించడానికి కావాల్సిన గూఢంగా రహస్యాలన్నిటినీ అక్కడ దాచిపెట్టుకుని అలా ఉబ్బెత్తుగా ఉన్నాయి. గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత, అలాంటి కూర్మ భాగంలో ఉంటూ అవి కూర్మ రూపంలో కనిపిస్తూ మనకి ఆ ఎర్రగా ఎరుపు వర్ణం మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, నఖసిక పర్యంతం ఎరుపు వర్ణమే చెప్తున్నారు అమ్మవారి వర్ణన చెప్పినప్పుడు, అరుణవర్ణమే చెప్తున్నప్పుడు ఇక్కడ కూడా అంతే, అరుణవర్ణంలోనే ఉన్నాయి పాదాలు. కాకపోతే శిరస్సును అంటే అరికాళ్ళు ఒక ఛాయ ఉంటాయి, పైభాగం ఒక ఛాయ ఉంటుంది కదండి. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ కూర్మ భాగాన్ని చెప్తూ జయిష్ణు ప్రపదాన్విత అంటే పదము అంటే ఇక్కడ పాదములు అనే అర్థం వస్తుందండి. అనేది మనకి ఏమంటారు, గొప్పదైన అన్న భావంలో వాడేటప్పుడు అన్న ఇది వాడతారనమాట. ఈ పదాలు ఎలా ఉన్నాయి అంటే ఈ జగత్తునే జయించే విధంగా, ఎందుకంటే ఆవిడ ఆదిశక్తి కాబట్టి ఆవిడ నుంచే ఆ పాద పద్మములు పాద కమలాలు అని మనం వర్ణిస్తూ ఉంటాం దేవస్మరణ చేసుకున్నప్పుడు, దేవస్థుతి చేసుకునేటప్పుడు. అటువంటి పాద కమలాల నుంచే ఈ విద్యలన్నీ మనకి బయటకు ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యలను అభ్యసించిన వాళ్ళకి విజయం తప్ప అపజయం అనేది కలగదు కదా. కాబట్టి అటువంటి పృష్ఠభాగంతో సర్వ జగత్తుకు జయాన్ని కలిగించే విధంగా, ఎందుకంటే ఇక్కడ పోలిక ఎలా తీసుకుంటున్నారు అంటే మహావిష్ణువు అవతారమైన కూర్మావతారాన్ని గ్రహించినట్లయితే కూర్మావతారంలో మహావిష్ణువు ఎందుకున్నారు అంటే మేరు పర్వతాన్ని మోయడానికి మాత్రమే ఉంటే, అంటే అక్కడ ఆధారభూయిష్టంగా మాత్రమే ఆయన కూర్మావతారం ఎత్తితే అంతకు మించి ఈ జగత్తునంతా ఏలడానికి లేదా ఈ జగత్తునంతా తాను మోయడానికి ఆవిడ పాదభాగాలు అలా ఉన్నాయట కూర్మ రూపంలో. కూర్మ పృష్ఠభాగం ఎందుకు కూర్మ రూపంలో ఉన్నాయి అని అంటే ఆ పరమాత్ముడు అంతవరకే చేశాడేమో ఆయన అవతారంలో, కానీ ఈ తల్లి ఈ పరాశక్తి ఈ జగత్తునంతా ఆదరించాల్సి ఉంది కాబట్టి ఆ జగత్తునంతా మోయడానికి, మనకి కృష్ణుడు గనక గోవర్ధనగిరిని ఎత్తాడని చెప్పుకుంటాం చిటికెన వేలతో, అలా ఆవిడ పాదాల మీదే ఈ సమస్త సృష్టిని మోస్తూ రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. కాబట్టి గూఢంగా అక్కడ ఆ విద్యని మనం అభ్యసించడం కూడా అవసరం. ఈ కుండలిని సాధనలో మూలాధారం నుండి సహస్రారానికి చేసే సాధనలో ఇది కూడా తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఆవిడ పదద్వయం అలా ఉంది, అలా శోభిల్లుతూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. గూఢగుల్ఫ, గూఢ మహాప్రాణ ఢకారం పెట్టాలన్నమాట. గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తర్వాత 19వ శ్లోకం. నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ. ఏ జనులైతే, ఎటువంటి జనులైతే ఇటువంటి పాదపద్మాలకి మోకరిల్లి తల వంచి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తారో, స్మరిస్తారో, పూజిస్తారో, నమజ్జన తమోగుణ, వారి తమోగుణాలన్నిటినీ కూడా తొలగింపచేస్తుంది ఆవిడ అని చెప్పడం. నఖధీధితి సంచన్న అని ఎందుకు వాడారంటే ఆవిడ నఖ వర్చస్సు, నఖములంటే కాలి గోళ్ళు, నఖ వర్చస్సు ఎలా ఉందంటే అన్ని, అంటే మన పాదాలు అనుకున్నప్పుడు 10 వేళ్ళు ఉంటాయి అని అనుకున్నప్పుడు ప్రతి వేలి గోరు కూడా ఒక్కొక్క చంద్రభాగంలాగా, అంటే చంద్రుడే ప్రతి నఖములోనూ ఉన్నాడా అన్నంతగా తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయట. అటువంటి నఖ సంపద కలిగినటువంటి కూర్మపృష్ఠప్రాయమైనటువంటి పాదపద్మములని నమస్కరించి, ఊరికే నామకథ కాదు, మోకరిల్లి తల వంచి ఆ పాదాలే శరణం, ఆ పాదాలే శరణాగతి అని మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధించే వారికి ఆవిడ వారి తమో గుణాలన్నీ, ఎందుకంటే మనలో ఉండే రాజసిక తామసిక గుణాలే మనల్ని దూరం చేస్తున్నాయి మన సాధన నుండి. కాబట్టి అటువంటి వారి నుంచి ఆ గుణాలన్నింటినీ తొలగింపజేసి వారికి మోక్షం ప్రాప్తి కోసం కావలసిన మార్గాన్ని సుగమం చేయడం కోసం సహాయపడుతుంది ఆ తల్లి, అంటే అంతలా ఆశీర్వదిస్తుంది అని చెప్పడానికి. నఖదీధితి సంచన్న నమజ్జన నమత్ జన, ఏ జనులైతే నమస్కరిస్తారో వారి యొక్క ఇబ్బందులన్నింటినీ, ఆటంకాలన్నింటినీ
తొలగించేస్తుంది. పదద్వయ తొలగించటానికి ఉంది అంటే ఆవిడ పాదపద్మాలు అందుకే ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను ఫలశ్రుతి కాదు కదా చెప్తుంది. ఆవిడ పాదద్వయం అలా శోభాయమానంగా మెరుస్తూ ఉంది అంటే ఎందుకు ఉంది అంటే మనల్ని ఆదుకోవడానికే అలాంటి ఆకారం అక్కడ ఉంది అని చెప్పడం అన్నమాట. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నఖశిఖ పర్యంతం ఆవిడని అరుణవర్ణంలోనే వర్ణిస్తున్నారు అని. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే పాదాలు అంటే అరికాళ్ళు తీసుకున్నట్లయితే చాలా కోమలంగా ఉంటూనే ఎంతో ఎర్రటి ఎరుపుతో ఉన్నాయట. మామూలుగానే మనకి కూడా సామాన్య మానవులకు కూడా ఒక రకమైన ఎరుపు వర్ణం ఉంటుంది, గులాబీ రంగులో ఛాయలో ఉంటాయి. అలాంటిది అరుణ వర్ణంలోనే ఆ తల్లిని వర్ణిస్తున్నప్పుడు ఆవిడ పాదాలు అంటే మన శిరస్సులో ముఖ భాగంలో చెప్పుకున్న అరుణ వర్చస్సు కంటే కూడా ఇంకాస్త ఎక్కువ అరుణ తేజస్సు ఇక్కడ ఉందట. పదద్వయ 2 పాదములు అని చెప్పడానికి. ప్రభాజాల ఆ ప్రభావాలు అంటే ఆ అరుణ వర్ణంలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి ఏమంటారు కాంతులు అన్నమాట. ప్రభాజాల పరాకృత సరోరుహ. సరోరుహ అన్న పదానికి ఇక్కడ అర్థం సామాన్యంగా కాకుండా అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సంసార జీవితాలలో సాంసారిక జీవితంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనలాంటి జీవులందరికీ కూడా ఆవిడ పాదాలే శరణం శరణాగతి అయినప్పుడు ఎవరైతే అలాంటి వారికి శరణాగతి కోరతారో సరోరుహ పరాకృత సరోరుహ అంటే దానిని ఓడిస్తుంది. సంసార జీవితం మనల్ని ఎలా అయితే ఇబ్బంది పెడుతుందో వారిని ఆ పరిస్థితుల నుంచి ఓడించి కాపాడుతుంది. ఆ కాపాడే తేజస్సు ఆవిడ పాద పద్మాలలో ఉంది అని చెప్పడం కోసం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్న అర్థం తీసుకుంటారు. ఇంకా చాలా అర్థాలు కూడా ఉన్నాయి, మనం ఈ అర్థం వరకు అర్థం చేసుకొని ఆగుదాము. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నమాట. తర్వాత షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. షింజాన మణిమంజీర ఆవిడ పాదాల గురించి చెప్పేశారు, ఏ ఛాయలో ఉన్నాయో, ఎటువంటి చంద్రుడి తేజ వెలుగును కలిగి ఉన్నాయో ఆవిడ నఖములు ఇవన్నీ చెప్పేశారు కదా. ఇప్పుడు ఆవిడ పాదములకు ధరించినటువంటి ఆభరణములు. షింజాన మణిమంజీర. షింజాన అనేది అవి చేస్తున్న ధ్వని అన్నమాట. అంటే కాలి మువ్వలు కాలి అందీలు అంటాం కదా, అందీలు ధ్వనిస్తున్నాయి, ధ్వనిని షింజానము అని పేర్కొన్నారు. మణి మంజీరములు అంటే మణి ఖచ్చితమైన మణులు పొదిగినటువంటి మంజీరములు ధరిస్తే అవి షింజానా అని ధ్వనిస్తూ ఉన్నాయట. అటువంటి మండిత అంటే అలంకరించబడిన అటువంటి మంజీరములు లేదా అందియలతో అలంకరింపబడినటువంటి శ్రీ పదాంబుజ. అంబుజ అంటే మనకి తెలుసు కదండి, తామర పువ్వు, పద్మము. కాబట్టి అటువంటి మనం పాద పద్మములు అని ఎందుకు దేవతను స్మరిస్తాం? ఆ పద్మముల వంటి ఛాయలో ఉన్న పాదాలను కలిగి ఉన్నది కాబట్టి శ్రీ పదాంబుజ. శ్రీ అంటే శుభకరమైన అని చెప్పుకున్నాం కదా. సో శ్రీ పదాంబుజ షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. ఇక్కడ కూడా విడతీయకూడదు. షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. మణిమంజీర మండిత అంటే అటువంటి మంజీరములతో శోభిల్లుతున్నా అని చెప్పాలి కాబట్టి మండిత అనే పదం కూడా ముందు వాక్యంలోనే కలవాలన్నమాట. శ్రీ పదాంబుజ అటువంటి శ్రీ పదములను శ్రీ పాద పద్మములను కలిగి ఉన్న తల్లి. మరాలి మందగమన మహాలావణ్య శేవదిహి. సో ఇప్పటి వరకు అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన వర్ణన మనం 2-3 రకాలుగా విద్యాపరంగా శ్రీ విద్య పరంగా కొన్ని విధాలుగా కొన్ని చోట్ల అర్థాలు పలు విధాలుగా తెలుసుకుంటూ వచ్చాం. అసలైన బండాసుర వధకి సంబంధించిన సందర్భంలో వెలువడిన స్తోత్రం కాబట్టి బండాసుర వధ కోసం అంటే దేవతలు ఎప్పుడైతే శివుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారో, మేము సహించలేకపోతున్నాం బండాసుర ఆగడాలు, మమ్మల్ని కాపాడమని రక్షించమని పరమశివుడిని ప్రార్థిస్తే ఆయన ఒక హోమం గావించి ఆ తరువాత ఆ చిదగ్ని కుండంలో నుంచి అమ్మవారి ఉద్భవానికి కారకులైతే అమ్మవారు ఆ చిదగ్ని కుండం నుండి బయటికి వస్తున్నప్పుడు చేస్తున్న రూపవర్ణన మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది. కాబట్టే శిరస్సు భాగం నుంచి పాదం వరకు మనం అర్థం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవిస్తున్న తల్లి ఫస్ట్ శిరస్సు భాగమే మనకి బయటకు కనిపిస్తుంది, తర్వాత ఒక్కొక్క అవయవం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చూసిన అది చూసిన ఆనందంలో చేస్తున్న స్తుతి అన్నమాట ఇది. అమ్మవారిని వర్ణిస్తున్న అంటే అమ్మవారి రూపురేఖలను
అలంకరణను, అమ్మవారి ఛాయను, తేజస్సును చూస్తూ గమనిస్తూ చేస్తున్న వర్ణన కాబట్టి శిరస్సు భాగం నుండి మొదలు పెట్టుకొని ఆఖరికి వచ్చేది పాదాలు కాబట్టి పాదవర్ణన ఆఖర. మనం ముందు చెప్పుకున్నట్టు తల్లిని స్తుతించేటప్పుడు అంటే పరాశక్తిని స్తుతించేటప్పుడు శిరస్సు భాగం నుంచి పాదాల వరకు అని, తండ్రిని స్తుతించేటప్పుడు అంటే నారాయణుణ్ణి, విష్ణువుని, శివుణ్ణి స్మరించేటప్పుడు పాదాల నుండి అంటే స్త్రీ రూపానికి పుంరూపానికి వ్యత్యాసం అలా వర్ణిస్తారు అనేది తెలుసుకున్నాం భాష్యకారుల గురించి చెప్పుకున్నప్పుడు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా షింజాణ మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ధ్వని గురించి. మామూలుగా కాలి అందియలు ఎప్పుడు ధ్వనిస్తాయండి? నడుస్తున్నప్పుడు మాత్రమే ధ్వనిస్తాయి. కానీ ఆ తల్లి అలా ఉద్భవిస్తున్నప్పుడే ఆవిడ పాదాలకు ఉన్నటువంటి మంజీరాలు మోగుతూనే బయటకు వినిపించాయంట. అంటే ఆవిడ అవి అంటుకొని ఉన్నది ఎక్కడ? ఆ తల్లి పాదాలకి. కాబట్టి తల్లి గమనం అవసరం లేదు, తల్లి చలనం అవసరం లేకుండానే అవి కూడా ఆనందంతో ధ్వనిస్తున్నాయని మనం గ్రహించవచ్చు అనమాట. సో కాబట్టి షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు శిరస్సు నుండి పాదముల వరకు చేసిన వర్ణన మనం భండాసుర వధ అనే కథతో కనుక చేసుకుంటే, సారూప్యం చేసుకుంటే అక్కడ వర్ణన ఇలా అమ్మవారి బయటకు ఉద్భవించింది కాబట్టి ఆ ఉద్భవం సమయంలో తీసుకున్న వర్ణన అని మనం గ్రహించవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అగ్నిగుండంలో నుంచి చిదగ్నిగుండంలో ఉంటే అమ్మవారు ఉద్భవించేశారు కాబట్టి అక్కడి నుంచి ఉద్భవించిన తర్వాత ఆవిడ అలా నడిచి వస్తున్నారట. అలా నడిచి వస్తున్నప్పుడు ఆవిడ గమనం ఎలా ఉంది అంటే ఆవిడ నడక ఎలా ఉందో కూడా చెప్తున్నారు ఇక్కడ. మరాలి మందగమన మహాలావణ్య శేవధి. మరాలి మందగమన, మందగమనము అంటే ఇక్కడ హంస నడక అని చెప్తున్నారండి. హంస నడకతో ఆ తల్లి నడకని పోల్చుతున్నారు. మందంగా అంటే ఏదో హడావుడిగా పరిగెత్తి నడిచేయడం కాకుండా చాలా, ఎందుకంటే ఆవిడే సౌమ్యవంతురాలు కాబట్టి అలానే మృదువుగా ప్రశాంతమైన వదనంతో నిత్య ఆనందంతో, నిత్యానంద ప్రదాయిని కాబట్టి నిత్య ఆనందంతో ఉంటుంది కాబట్టి ప్రసన్న వదనం. ఆవిడ ముఖంలో నుంచి వస్తున్న చిరునవ్వును కూడా, మందహాసాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. అలాగా మరాలి మందగమన మహాలావణ్య శేవధి. శేవధి అంటే ఇక్కడ నిధి, భాండాగారం ఇలాంటి అర్థాలను కూడా తీసుకోవచ్చట. సో ఆవిడే లావణ్యవతి కాబట్టి అటువంటి లావణ్యాలన్నిటికీ కూడా నిధి ఆ తల్లే. అందుకని మహాలావణ్య శేవధి. ఆ లావణ్యం అనే ఒక గుణాన్ని లేదా ఒక లక్షణాన్ని వర్ణించుకుంటే కూడా అందులో కూడా గొప్పదైనటువంటి మహాలావణ్యవతి ఆవిడ అని చెప్పడం. కాబట్టి వాటన్నిటికీ నిధి ఆవిడ. మహాలావణ్య శేవధి. మరాలి మందగమన, హంసలాంటి మందమైన గమనం చేస్తూ నడుచుకుంటూ వస్తుంది ఆ తల్లి అనేది సాధారణ అర్థం తీసుకుంటే, ఇక్కడ హంస గమనము అని లేదా హంసనాదము అని తీసుకునేది ఇంకొక చోట ఎక్కడ దాన్ని పోల్చి చెప్తారు అంటే కనుక, హంస అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలటండి. హ స, హకారం ఉచ్ఛ్వాస అయితే సకారంలో నిశ్వాస, దాన్నే హంసధ్వని, హంసనాదం అలా అని అంటారు. అంటే ఇక్కడ ఈ నామంలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే మన శ్వాస నిశ్వాసలు కూడా హంస. అలాగే హ స అంటే శివశక్తి రూపాలు కూడా అండి. ఇక్కడ కూడా మళ్ళీ శివశక్తులు మమేకమై ఉన్నాయి. ఈడానాడి, పింగళ నాడి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రెండిటికి ఆధారమైనది సుషుమ్నా నాడి అయితే దాని ఆధారంగా ఈడానాడి, పింగళ నాడి పనిచేస్తూ ఉంటాయట. అలా ఉన్నప్పుడు మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిరోధించే శక్తి కలిగి ఉన్నది శివశక్తి రూపాలే. అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఉన్నది శివశక్తి రూపాలే. కాబట్టి మందగమనము అంటే ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటి అంటే మన శ్వాసల్ని కూడా వాటికి పోల్చి అలాంటి మందమైన అంటే నిదానమైనటువంటి స్టేబుల్ గా ఉన్నటువంటి శ్వాసని, అంటే ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు ఆయాసపడేటప్పుడు తీసుకునే శ్వాస వేరుగా ఉంటది, లేదా ఏదైనా ఏమంటారు కొంచెం ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు ఒకలాంటి శ్వాస తీసుకుంటాం, మెలకువగా ఉన్నప్పుడు ఒకలాంటి శ్వాస తీసుకుంటాం, నిద్రపోతున్నప్పుడు ఒకలాంటి శ్వాస తీసుకుంటాం. ఇదే కాకుండా అంటే మనకి ఇవి సహజంగా తెలిసినవి, శ్వాసల్లో మనం గమనించుకోగలిగినవి. అలాగే ఇడానాడి, పింగళ నాడి అని అనుకున్నప్పుడు కూడా ప్రాణాయామం చేసే అలవాటు ఉన్నా లేకపోతే అలాంటి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది. మనందరికీ కూడా సూర్యనాడి, చంద్రనాడి ఉంటాయని,
రెండు ఒకేసారి ఉండవని, మనకి ఎప్పుడు ఒక నాసిక ద్వారానే, అంటే ఎక్కువ సమయం ఏదో ఒక నాసిక ద్వారానే మనం శ్వాస తీసుకుంటామని, తర్వాత అది మారుతూ ఉంటుందని, ఇవన్నీ శ్వాసకు సంబంధించిన విషయాలు మనకి ఎంతో కొంత చిన్న చిన్న పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా సరే తెలిసేవి, ఇవన్నీ మనకు అర్థమయ్యే విషయాలు. సో ఇవన్నీ కూడా మనకి శివశక్తి రూపాలు వారి ఆధారంగానే జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మందమైనటువంటి శ్వాసక్రియని అలవాటు చేసుకోవాలి. కాబట్టే మనకి యోగాలో అద్భుతంగా ప్రాణాయామం అనే ఒక ప్రక్రియ కూడా ఉంది. ప్రాణాయామాన్ని సాధన చేసిన వాళ్ళకి శ్వాస మీద ఏమంటారు కంట్రోల్ ఉంటుంది. దాన్ని వారు వాళ్ళ అధీనంలో పెట్టుకొని వీలైనంత తక్కువగా, ఎందుకు అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే కదండి మనిషికి ప్రాణం, ఆయువు. కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఎంత ఎక్కువగా వాడేస్తే అంత ఆయుష్ తగ్గిపోతుందట. వాటిని మనం అధీనంలో పెట్టుకొని అదుపులో పెట్టుకొని సరైన విధానంలో వాడుకుంటూ ఉంటే ఆయుష్ పెరుగుతుందట. ఎందుకంటే వారిచ్చిన శక్తి కదా, ఆ శక్తి అలానే వాడాలి. ఇదే ఇంకా నవసాలతో పోల్చుకుంటూ కూడా చెప్తారండి. మన శ్వాసలు కేవలం మనం చెప్పుకున్న వీటి గురించే కాకుండా కోపం, ఆవేశం, బాధ, సంతోషం వీటన్నిటి మీద కూడా ఆధారపడి మన శ్వాసల్లో మార్పు వస్తుందట. కాబట్టి వాళ్ళు నిశ్చల మనస్కులుగా, ఇందాక అందుకనే నిత్యానందమయ్యి అని అన్నాం కదా. ఎందుకు అంటే ఆవిడ ఎప్పుడూ ప్రశాంతమైన వదనంతో, ప్రసన్న వదనంతో ఉంటూ, ఎందుకంటే వాళ్ళకి మనలాగా కాదు కదండి. ఏమంటారు, బాధ వచ్చినా ఎక్కువగా లేదా కోపం వచ్చినా ఎక్కువగా వాళ్ళకి కంట్రోల్ లేకుండా కంట్రోల్ లెస్ గా ఉండరు కదా. వాళ్ళు కావాల్సినంత వరకే వాళ్ళు, అంటే ఏ స్థితిలో అయినా సరే సమస్థితిని వాళ్ళు చూపించగలరు. కాబట్టి దేవతలను మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళ స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ శ్వాసల్లో మనం అనుకునేటువంటి లేదా మన సామాన్యమైన జీవుల్లో వచ్చేటువంటి మార్పులు రావు. కాబట్టి అక్కడ మనకి మరాలి మందగమన మహాలావణ్య శేవధిహి అని చెబుతూనే మనము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే అటువంటి శ్వాసక్రియలను మనం కూడా అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యపరంగా కూడా మంచిది. దానివల్ల మన జీవిత కాలం కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. సో ఇది మన శ్వాసక్రియకి సంబంధించిన వర్ణనగా కుండలిని వ్యవస్థ లేదా యోగ విద్యలో భాగమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియకి సంబంధించిన వర్ణనగా ఈ నామాన్ని మనం పరిగణించవచ్చు అన్నమాట. అలా మరాలి మందగమన మహాలావణ్య శేవధిహి అనే నామాన్ని తీసుకుంటాం. ఇది ఈ రోజుకి మనం అర్థం చేసుకున్నటువంటి 5 శ్లోకాలు. ఒక్కసారి చదివే విధానం నేను స్ప్లిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 శ్లోకాలని కూడా ఎక్కడా విడతీసే అవకాశం లేదండి. కలిపి ఒకే నామంగా చదువుకోవాలి. ఒక్కొక్క లైను ఒక్కొక్క నామం అవుతుంది. కాబట్టి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ, దీర్ఘ ఉచ్చారణలు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ, అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత. రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత. ఇక్కడ రత్నకింకిణికారమ్య ఎక్కడ కూడా దీర్ఘాక్షరాలు లేవండి, కా అన్నది తప్ప. కాబట్టి కింకిణి అనేది దీర్ఘ ఉచ్చారణ రానివ్వకండి, గమనించుకోండి. రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత ఇలా వస్తుంది. తరువాత కామేశజ్ఞాత. కామేశజ్ఞాత మనం చెప్పుకున్న అఘాత ప్రయోగం. కామేశ జ్ఞాత అనట్లేదు, కామేశజ్ఞాత. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఇక్కడ కూడా అఘాత ప్రయోగం. మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. కామేశజ్ఞాత సౌభాగ్య మహాప్రాణభకారం. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. తర్వాత 18వ శ్లోకం.
ఇంద్రగోప పరిక్షిప్త స్మర, ఇక్కడ కూడా పరిక్షిప్త స్మర అఘాత ప్రయోగం చేయాలి. సకారాన్ని పరిక్షిప్త పలుకుతూనే సకారాన్ని తీసేసుకోవాలి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక, స్మరతూణాభజంఘిక. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక. గూఢగుల్ఫా, గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ, పృష్ఠ ఠ మహాప్రాణ ఠకారం. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణుప్, జయిష్ణుప్ ప్రపదాలో ఉన్న పకారం కూడా ఇక్కడ ముందే తీసేసుకుంటున్నాం అఘాత ప్రయోగం కోసం. జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. సాధన తీసుకోపోయినప్పటికీ ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు మ్యూట్ లోనే ఉండి ఆ వర్డ్స్ ని ప్రాక్టీస్ చేస్తూ నాతో పాటుగా మీరు కూడా చదువుతూ ఉన్నారంటే ఎక్కడెక్కడ ఆపచ్చో, ఎక్కడ ఆపే అవకాశం లేదో, లేకపోతే మనం శ్వాస తీసుకోలేనప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆపడానికి అవకాశం లేదు కాబట్టి ఆపకుండా శ్వాసను ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ దీర్ఘ ఉచ్చారణలు అవి వచ్చినప్పుడు ఎలా మనం అఘాత ప్రయోగం చేస్తూ చదవచ్చు అనేవి చిన్న చిన్నవి అర్థమవుతాయండి. నేను చెప్తూ ఉన్నప్పుడే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సులువుగా కూడా ఉంటుంది. అప్పుడు ఒకసారి మీకు అలవాటు అయిపోతే తర్వాత మీరు కూర్చొని సాధన చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ దోషాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 19వ శ్లోకం. నఖ మహాప్రాణ ఖ తుఖ పలకాలి. దీధితి నఖ దీ దీ పలికి దీ దీర్ఘ ఉచ్చారణ దీ పలికినప్పుడు దీర్ఘ దీ పలికినప్పుడు అక్కడ మహాప్రాణం లేదు. మళ్ళీ తర్వాత ధితి అని వచ్చినప్పుడు మహాప్రాణ ధకారం ఉంది. నఖ దీధితి, నఖ దీధితి సంఛన్న. ఇక్కడ చ ఉంది, అనుస్వారం ఉంది కాబట్టి మనకి ఏమనుకున్నాం, చ యొక్క అనుస్వార ఉచ్చారణ చ ముందు వచ్చే అనుస్వార ఉచ్చారణ జ్ఞ అనుకున్నాం కాబట్టి సంఛన్న, సంఛన్న అనపడకుండా నఖ దీధితి సంఛన్న. నమజ్జన, ఇక్కడ సమజ్జన అని చాలా పుస్తకాల్లో ఉంటదండి. సా కాదు నమ అంటే నమస్కరిస్తున్నా అని ఇందాక చెప్పుకున్నాం కదా, కాబట్టి నమజ్జన తమోగుణ. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. పదద్వయ ప్రభాజాల మహాప్రాణం. పదద్వయ ఇక్కడ దకారానికి మహాప్రాణం ఉంది కానీ ఇంకా ఒకటి ఏంటంటే అఘాత ప్రయోగం కూడా. పదద్వయ దకారానికి దకారం పలుకుతూ వెంటనే దకారం పలికేసేయాలి, ద్వయలో ఉన్న దకారం కూడా పద పలికాక. అలాగే ప్రభాజాల అన్నప్పుడు పర అనేది సంయుక్తాక్షరం కాబట్టి పదద్వయ పలుకుతూనే ఆ తర్వాత ఉన్న పకారాన్ని కూడా తీసుకుంటే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇలా వస్తుంది. తర్వాత 20వ శ్లోకం. షింజాన, ఇందాక చెప్పుకున్నట్టు చావర్గ యొక్క పంచమాక్షరం ఉచ్చారణ ఏమొస్తుంది అంటే జ్ఞ కాబట్టి షింజాన మణిమంజీర. షింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. 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 మరాలి, ఇక్కడ అవకాశం ఉందండి. ఈ వాక్యంలో మనం విడతీసుకోవచ్చు, కలిపి చదవాల్సిన అవసరం లేదు. మరాలి మందగమన మహాలావణ్య శేవధి, 2 నామాలు అన్నమాట. మరాలి మందగమన మహాలావణ్య శేవధి. మరాలి మందగమన మహాలావణ్య శేవధి. మరాలి మందగమన మహాలావణ్య శేవధి. ధి మహాప్రాణ ధకారం పలుకుతూనే విసర్గ పలకాలండి, కాస్త ఇబ్బంది కానీ 2 ఉచ్చారణలు స్పష్టంగా వచ్చేలాగా ప్రయత్నించండి. మరాలి మందగమన మహాలావణ్య శేవధి ఇలా వస్తాయన్నమాట.
ఒక్కసారి 5 శ్లోకాలు కూడా చదివి వినిపిస్తాను. కుదిరితే ఇవాళ కొంచెం టైం ఉన్నట్టుంది, ఒక 10 నిమిషాలు. ఒక కనీసం 4-5 అయినా సరే అన్మ్యూట్ అయి చదివే అవకాశం చూసుకుందాం. కొంచెం చకచకా మీరు చదివితే 10 నిమిషాల్లో కనీసం 7-8 మందిని చదివించవచ్చు. మీరు దానికి సిద్ధంగా ఉంటే కనుక టైం వేస్ట్ చేయకుండా మనం అది కూడా చూద్దాం కొంచెం. ఓకే, ఒకసారి 5 శ్లోకాలు చదివి వినిపిస్తానండి. నిన్నటి శ్లోకాలు మనం ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, నిన్న 11, 15 వరకు సాధన చేసుకున్నాం కదా, అవి ఇవాళ చదువుకుందాం. ఇవి రేపటి క్లాస్ లో ఎలాగో మళ్ళీ ప్రాక్టీసే కాబట్టి మిగిలినవి కూడా చూసుకోవచ్చు. సరేనా? అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా నఖదీధితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య శేవధిః.